హలో అండి, నేను డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, సెంట్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. రొమ్ము క్యాన్సరే అయిందనుకోండి, సో దాని గురించి మనం భయపడాలి. సో క్యాన్సర్ అయితే కనుక దానికి రకరకాల స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో జనరల్ గా రొమ్ములోనే ఉంటుంది, చిన్న సైజ్ లో ఉంటుంది. సో సెకండ్ స్టేజ్ లో ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది, ఆ రొమ్ములోనే ఉంటుంది అనమాట. థర్డ్ స్టేజ్ లో ఏంటంటే ఆ పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ కూడా వ్యాపిస్తుంది. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. రొమ్ము క్యాన్సర్ అనేది మనం ఎర్లీ స్టేజ్ లో ఐడెంటిఫై చేస్తే దానికి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో జస్ట్ ఆ లోకల్ రిసెక్షన్ ద్వారానే ఈవెన్ రొమ్ముని కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. మనం ఏం పూర్తిగా రొమ్మును కూడా తొలగించాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ కొంచెం సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కి వెళ్ళినా కానీ దానికి అవసరం అయితే కీమోథెరపీలు, రేడియేషన్ థెరపీల ద్వారా మనకి మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సర్జరీ చేసుకోవాలా, కీమోథెరపీ ఇవ్వాలా అనేది క్యాన్సర్ స్టేజింగ్ బట్టి, వాటి కణాలను బట్టి డిసైడ్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ ఫోర్త్ స్టేజ్ కి వెళ్తే మాత్రం కీమోథెరపీ అనేది మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చిన కీమోథెరపీస్ వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏది ఎలా చెప్పినా గానీ ఎర్లీ స్టేజ్ లో ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సో దానికోసం స్క్రీనింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. స్క్రీనింగ్ అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్, అంటే మనం వేళ్లతో ఇట్లాగా తడిమి చూసుకోవాలన్నమాట. రొమ్ములు అనేవి ఈ టిప్స్ తో కాకుండా ఈ ఫింగర్స్ పల్ప్ తో మనం తడిమి చూసుకుంటాం అనమాట. తడిమి చూసినప్పుడు గడ్డలు తగిలే అంటే మాత్రం కంపల్సరీగా డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. అలాగే ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవరీ క్యాన్సర్స్ కానీ ఇట్లాంటివి ఉంటే మాత్రం సో ఖచ్చితంగా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అంటే 35 to 40 years మధ్య నుంచి ఖచ్చితంగా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాలి. చాలా చిన్నగా ఉన్నప్పుడే అవన్నీ కూడా ఐడెంటిఫై అవుతాయి. వాటికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ స్పాన్ లో ఎటువంటి మార్పు ఉండదు. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అంటే, ఏమైనా బినైన్ కండిషన్ ఫైబ్రాయిడినోమాకి జనరల్ గా ఎవరు ఏం చేయలేరు. ఈ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్, సైక్లికల్ మాస్టాలజియా ఇలాంటి వాటికి ఏంటంటే బరువు పెరగకుండా ఉండడం, ఏమన్నా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా రొటీన్ గా చేసుకోవడం, రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయడం, ఫైబర్ కంటెంట్ కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఈ అవిసె గింజలు కానీ, ఫిష్ కానీ, వాల్నట్స్ అంటారు, వీటిలో కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అవి ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడం, ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవడం, సో మీట్ అనేది కొంచెం ఎక్కువ అవాయిడ్ చేయడం, ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి కంపల్సరీ అవాయిడ్ చేయడం. సో వీటి ద్వారా ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫర్దర్ ఏంటంటే మనం పొల్యూషన్ రహిత వాతావరణంలో మనం జీవించడం కానీ ఇట్లాంటి వాటి ద్వారా కొంచెం రొమ్ముకు సంబంధించిన డిసీజెస్ అనేవి జనరల్ గా మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.